what a girl. That's how much I love this place and people and food and beach. So it's amazing. ఇందాకే యాంకర్ గారు చెప్తున్నారు ఇక్కడ షూట్ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అవుతాయని. సో మా శుభం కూడా అలానే హిట్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ సమంత మ్యామ్, ఐ హ్యావ్ టు షేర్ సంథింగ్. మా కాలేజ్లో అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ మీకు ఎంత క్రేజ్ ఉందనేది మాకే తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తున్నాం. యువర్ అన్ ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ మా ప్రవీణ్ అన్న డైరెక్టర్ గారు అండ్ వసంత్ గారు రైటర్ గారు, నేను వాళ్ళిద్దరి గురించి కలిపి మాట్లాడతా బికాస్ దే ఆర్ లైక్ బాడీ అండ్ సోల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మా వసంత్ గారు ఎంత బాగా రాశారు, అంతే బాగా మా ప్రవీణ్ కందురేగ గారు డైరెక్ట్ చేశారు. నేను సినిమా బండి చూడంగానే ఫ్యాన్ అయిపోయా, ఏదో ఒక రోజు వీళ్ళతో వర్క్ చేయాలనుకున్నా. బట్ హర్షిత్ చెప్తుంటాడు అప్పుడప్పుడు స్టార్స్ ఎలా అయినాయని అని చెప్పి, అలానే నేను కూడా వచ్చి ప్రాజెక్ట్లో పడా అనిపిస్తుంది. అలానే మా డిఓపి మృదుల్ కానీ, ఇక్కడ మా విఎఫ్ఎక్స్ బ్రో నిఖిల్ కానీ, అందరూ నాకు కొన్ని పేర్లు గుర్తుకు రావట్లేదు యాక్చువల్గా, ఐఎమ్ సారీ. హిమాంగ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ ఇస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చేసి క్లింటన్ ఇస్తున్నారు. థియేటర్లో పగిలిపోతుంది. డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఇది డెఫినెట్గా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలండి మీరు, ఎందుకంటే కామెడీ, హారర్ ఇవన్నీ ఒక కమ్యూనల్ ఎక్స్పీరియన్సెస్. ఒక 10 మందితో కలిసి కూర్చొని చూస్తేనే మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మా కాస్ట్ గురించి చెప్పాలి. మేము ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను. అండ్ మోర్ దాన్ అవర్ కొలీగ్స్ వీ బికేమ్ ఫ్యామిలీ. సో అగైన్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ పికింగ్ అస్. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అయ్యాము. షూట్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాం మేము సినిమా. అది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్ హోప్ఫుల్లీ. డూ వాచ్ శుభం May 9th. ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం. నేను బీటెక్ అయిన తర్వాత నాకు కొన్ని రోజులు జాబ్ లేదు. ఆబ్వియస్గా మనకున్న బ్యాక్లాగ్లకు జాబ్ రాదు కాబట్టి అప్పుడు నేను రోజు మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ వీక్ మమ్మీ ఒక 1000 ఉంటాయి మమ్మీ, 2000 ఉంటాయి మమ్మీ అని అడిగేవాడిని. మమ్మీ ఇచ్చేది. కానీ అప్పుడు మమ్మీ ఏమనేదంటే, అరే నేను నీకు డబ్బులన్నీ ఇస్తున్నాను, ఏంట్రా నువ్వు అసలు నువ్వు ఏం చేస్తావు అంటే, నేను చెప్పేవాడిని మమ్మీ ఏదో ఒక రోజు ఒక పెద్ద స్టేజ్ మీద నీ గురించి నేను మాట్లాడతాను అని చెప్పి. మమ్మీ, దాట్ డే ఈస్ టుడే. ఐ లవ్ యూ సో మచ్. యువర్ మై ఇన్స్పిరేషన్, యువర్ మై హీరో. సో చెప్పేసా, మన బాకీ క్లియర్. సో ఎనీవేస్, డూ వాచ్ శుభం ఇన్ థియేటర్స్ May 9th విత్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం శాలినికి ఇద్దాము.